హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం వెళ్ళబోతున్నాం అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాకి అయితే పోతున్నాం. మేము వెళ్ళేది వచ్చేసి విమల్ 70mm 3Dలో అయితే పోతున్నాం. అది కూడా ఇంగ్లీష్లో అయితే పోతున్నాం అనమాట. ఎందుకంటే నైట్ షోస్ మనకి ఇంగ్లీష్లోనే ఉన్నాయి. మార్నింగ్ ఓన్లీ 2 షోస్ ఉన్నాయి తెలుగులో, మిగతా 3 ఇంగ్లీష్లో ఉన్నాయి అనమాట. సో నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడిట్లో మూవీస్, వెబ్ సిరీస్ అన్ని యానిమేస్ మెయిన్గా అన్ని చూసి చూసి అలవాటు అయిపోయేసరికి ఇంకా నాకు ఏదైనా ఒకటే అని చెప్పి ఇంగ్లీష్లోనే తెలిపాను. మీరు మాత్రం మీకు నచ్చిన లాంగ్వేజ్లోనే, అది కూడా 3Dలోనే మంచి థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవతార్ కొంచెం ఎమోషనల్గా ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా 3D గ్లాసులు పెట్టుకొని సినిమా అయితే చూద్దాం. మనకి ట్రైలర్స్ కూడా ప్లే చేసిరు. వారణాసి, ప్రభాస్ది, రాధాసాబ్ అన్ని ట్రైలర్స్ అయితే ప్లే అయినాయి. అవి కూడా 3Dలో భయ్యా సూపర్ ఉండే అసలు థియేటర్ రెస్పాన్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఎండింగ్లో మాట్లాడదాం సినిమా గురించి. ఇక్కడ చూసిరా మనకి స్క్రీన్ సడన్గా అయిపోయింది. యాక్చువల్ ఏమైందంటే స్క్రీన్ అయిపోలేదు భయ్య, అది మనకి ఇంటర్వెల్ కట్. అది ఇంటర్వెల్ మనకి సీన్ మధ్యలో కట్ చేసి ఇచ్చారు. ఇంటర్వెల్ కట్ లేదు, స్టార్టింగ్ టైటిల్ కూడా లేదు. చూద్దాం ఎండింగ్లో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా సినిమా ఎట్లుందో. అది కూడా 3Dలో అనమాట. విమల్లో కొత్త రెనోవేట్ అయింది కాబట్టి కొత్త 3D గ్లాసులు అయితే వచ్చినాయి కాబట్టి బాగానే ఉన్నాయి. 3D గ్లాసులు అయితే కొత్తగా చూడొచ్చు. డిఫరెన్స్ చూడండి పెట్టిన తర్వాత, తీసిన తర్వాత. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు నచ్చిన లాంగ్వేజ్లో మంచి థియేటర్లో 3Dలో పోవడానికి ట్రై చేయండి. ఎంత లేట్ అయినా కూడా. మేము వచ్చింది వచ్చేసి విమల్ 70mm కాబట్టి రెనోవేట్ అయింది కాబట్టి మాకైతే ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మనకి ఎన్ని పార్ట్స్ ఎంత బాగున్నా కూడా పార్ట్ 1 ఇష్టం అవుతుంది. ఎందుకంటే పార్ట్ 1లో మనకి హీరో మనిషి నుంచి ఇట్లా నావేస్ అవతలా మాట్లాడు కాబట్టి ఆ స్టోరీ లైన్, ఆ ఎమోషన్స్ అనేవి మనకి చూడడానికి ఇంట్రెస్టింగ్గా మంచిగా అనిపిస్తాయి అలాంటి సినిమాలు. ఇంకా పార్ట్ 2లో అవి కొంచెం తగ్గినాయి కాబట్టి ఎక్కువ నచ్చలేదు. పార్ట్ 3కి వచ్చేసి జేమ్స్ కెమెరాన్ ఆల్రెడీ చెప్పిండు, ఎంత విజువల్ వండర్ ఇచ్చినా కూడా ఎమోషన్ లేనందువల్ల పార్ట్ 2 పోయింది. పార్ట్ 3లో పక్కా అన్ని ఉండేటట్టు ట్రై చేస్తా అని. సో చెప్పినట్టే మూవీలో ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ స్టోరీ అన్ని యాడ్ చేసి బాగానే ఉంది సినిమా మాత్రం. సో ఓవరాల్గా చెప్పాలంటే పార్ట్ 1 అంతా కాకుండా కూడా బాగుంది సినిమా. అందరు మర్చిపోకుండా 3Dలో మీ దగ్గరలో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మంచి థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. చలో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద న్యూ వీడియో. బాయ్.